నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక ముఖ్యమైన అప్డేట్. రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోందన్న వార్తలొస్తున్నాయి గదా. ఆ వివరాలేంటో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. అవును, ఈ మధ్య మీడియాలో ఎక్కువగా ఇదే వార్త కనిపిస్తోంది. నిజంగానే ఏపీలో జాబ్ మేళా రాబోతోందా? ఏకంగా 90,000 ప్రభుత్వ ఉద్యోగాలా? అసలు ఈ వార్తల్లో నిజం ఎంత? ఏ శాఖల్లో ఖాళీలున్నాయి? ఆ లెక్కల వెనుకున్న వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అన్నీ కలిపి సుమారుగా 90,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. ఇది నిజంగా నిరుద్యోగ యువతకు చాలా పెద్ద అవకాశమనే చెప్పాలి. సరే, మరి ఈ 90,000 ఖాళీలు ఏ డిపార్ట్మెంట్ల నుంచి రాబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా చూసేద్దాం. ఈ లిస్టు చూస్తే మనకు అత్యధికంగా మున్సిపల్ శాఖలో 26,800 పోస్టులు, అలాగే పంచాయతీరాజ్ శాఖలో 26,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత చూసుకుంటే రెవెన్యూ శాఖలో ఒక 13,000, విద్యాశాఖలో 7,000 పోస్టుల భర్తీకి అవకాశముందన్నమాట. వీటితో పాటే స్కిల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ ఇంకా ఇతర శాఖల్లో కూడా వేల సంఖ్యలో ఖాళీలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నంబర్లన్నీ కూడా మీడియా కథనాలు ఇంకా ప్రాథమిక సమాచారం ఆధారంగా వచ్చినవే. అంటే ప్రభుత్వం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఇవన్నీ కేవలం అంచనాలుగానే చూడాలి. ఇంకో విషయం ఏంటంటే, ఈ 90,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లన్నీ ఒకేసారి వచ్చేయవు. ప్రభుత్వ ప్లాన్ ప్రకారం అవసరాల్ని బట్టి ఒక్కో డిపార్ట్మెంట్ నుంచి విడతలవారీగా నోటిఫికేషన్లు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ వార్త వినడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నా మనం ఒక పాయింట్ అస్సలు మర్చిపోకూడదు. అదేంటంటే ఇది ఇంకా అధికారిక సమాచారం కాదు. కాబట్టి కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటిదాకా ప్రభుత్వం వైపునుంచి గాని సంబంధిత శాఖలనుంచి గాని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి కేవలం ఈ వార్తలను చూసి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మరి ఈ సమాచారం ఉద్యోగార్థులకు ఏం చెప్తోంది? దురదృష్టవశాత్తు సరిగ్గా ఇలాంటి సమయాల్లోనే మోసాలు జరిగే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే కొన్ని విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలిప్పిస్తామని చెప్పేవాళ్ల మాటలు అస్సలు నమ్మద్దు. మీ డబ్బు ఎవ్వరికీ ఇవ్వకండి. వాట్సాప్ లాంటి వాటిలో వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయడం చాలా ప్రమాదం. మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రభుత్వ అధికారిక ప్రకటనల కోసం వెయిట్ చేయడం. అదే అందరికీ సురక్షితమైన మార్గం. సరే, మరి మనమిప్పుడేం చేయాలి? అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలా సిద్ధంగా ఉండాలి, వచ్చాక ఎలా ముందుకు వెళ్లాలో ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేశాక మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే సంబంధిత శాఖ అఫీషియల్ వెబ్సైట్ను చెక్ చేయడమే. నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకుని వయోపరిమితి, విద్యార్హతలు, సెలక్షన్ ప్రాసెస్ ఇలా అన్ని వివరాలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే వాళ్లు చెప్పిన అధికారిక పోర్టల్ ద్వారానే అప్లై చేయాలి. ఈ మొత్తం ప్రాసెస్లో నమ్మకమైన వెరిఫైడ్ సోర్సెస్ నుంచే సమాచారాన్ని ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఫేక్ న్యూస్ వల్ల మన టైం, డబ్బు వేస్ట్ అవ్వడమే కాకుండా మన కెరియర్పై కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చినా దానిపై పూర్తి వివరాలతో మేం మీకు విశ్లేషణ అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నమ్మకమైన, ధృవీకరించబడిన సమాచారం కోసం వేచి ఉండండి. అఫీషియల్ ప్రకటన రాగానే మరో విశ్లేషణతో మళ్లీ కలుద్దాం.